శోభనం అయ్యేంత వరకు చూడకూడదు, ముట్టుకోకూడదని చెప్పానా? టూ మచ్ ఇందు. ముసుగు తీయకుండా ముట్టుకోకుండా ఎలా తినిపించేది? నువ్వే చెప్పు. తప్పదు తమ్ముడు, నేను ఆ పాటలు పడ్డాను. ఆ తర్వాత మంచాన పడ్డాడు. ఇక ముట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. అందుకే సరదాలు అవకాశం దొరికినప్పుడే తీర్చుకోవాలి. తర్వాత మళ్ళీ దొరకదని నా ఉద్దేశం. తినిపించండి మరిది గారు. నా అనుమానమే నిజమైతే దేవా తినిపించిన తను తిందు చూడు. ఎందుకంటే అది వాడి పెళ్ళాం కాదు కాబట్టి. అది నిజమే ఊర్మిళ, తినకపోతే దొరికిపోయినట్టే. అంత సీన్ లేదు, హ్యాపీగా తింటుంది. చూడండి. చూస్తావేంట్రా, తినిపించు. బా, ఎలా తినిపించాలిందు? ఈ సాంప్రదాయాలతో నా చేతులు కట్టేస్తున్నావు. నిజమే అమ్మగారు, అమెరికాలో పెరిగిన అబ్బాయి గారికి మీ సాంప్రదాయాలతో చిరాకు పెట్టిస్తున్నారు. నోరు మీరా. సాంప్రదాయం పాటించాల్సిందే, సరదా తీరాల్సిందే. అయితే ఇటు సాంప్రదాయాన్ని పాటించేలా, అటు అబ్బాయి గారి సరదా తీరేలా ఓ పని చేద్దాం. ఏంటి? ముసుగులో ఉన్న అమ్మాయి గారు కదిలితే కదా మూతి అటు ఇటు కదిలి తినడానికి కష్టం అవుతుంది. అదే అమ్మాయి గారు కదలకుండా ఉంటే ఈజీగా తినిపించచ్చు కదా. ఇది కొంచెం బెటర్. సూపర్ బెటర్ అబ్బాయి గారు. అక్కడెక్కడో ఉన్న గోల్ఫ్ కణంలోకి గురి చూసి బంతిని కొడతారు. పక్కనే ఉన్న అమ్మాయి గారికి చిన్న స్వీట్ ముక్క తినిపించలేరా? కానివ్వండి కానివ్వండి. కానివరా. కానీ నాన్న, తినిపించేశానిందు. హ్యాపీగా తిన్నదిగా చూడు. ఇకనైనా ఈ పిచ్చి డౌట్లు మానే. బాధపడతావు కానీ భార్యనని మాత్రం ఒప్పుకోవు కదక్కా. నీ మనసు మార్చుకోకపోతే మిగిలేవి కన్నీళ్లే. అమ్మాయి, ఇప్పుడు నువ్వు తినిపించు. అరే నాన్నా, వాటర్ తాగు నాన్నా. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. అందరూ ఇక్కడే ఉంటే ఇంకెవరు తలుచుకుంటారు? తగ్గిపోయిందిలే, ఇప్పుడు తినిపించమ్మా. చాలమ్మా, పొలమాన్నప్పుడు స్వీట్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. అన్నమే తిను. జగమంతా వేడుక మనసంతా
అమ్మా అలా ఉండని అమ్మా, అది మేనత్తలు తీస్తారు. మీరు పదండి. అంటే దేవాంశ్ తినిపించిన స్వీట్ సియా తినలేదు. నేను చెప్తే ఊర్మిళ నమ్మలేదు. ఇప్పుడు ఈ స్వీట్ ముక్క తీసుకెళ్ళి ప్రూఫ్ చూపిస్తా. వద్దులే, నేనే సగం స్వీట్ తిని నమ్మించడానికి చెప్తున్నా అనుకుంటారు. దానికి బదులు నోరు మూసుకుని ఉండడం బెటర్. ఏం చేస్తున్నావమ్మా? అది ఎంగిలాకులు తీస్తున్నాను. నీ చెల్లెలంటే నీకెంత ప్రేమమ్మా. కాని ఈ ఆకులు మేనత్త వరసైన వాళ్లే తీయాలి. నువ్వెళ్ళి సియాని శోభనానికి ముస్తాబు చెయ్యి. అలాగే. సియ ఫోన్ తీయటం లేదేంటి? ఇదెక్కడ పడేసిందో. ఇదేమో ఫోన్ తీయడం లేదు. వైదేహి అక్కడ ఏం చేస్తోందో ఏమిటో. ఈ మొదటి రాత్రి ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగిపోతే తరువాత ఏ గొడవ ఉండదు. ఊర్మిళ, శోభను ఎలా చెడగొట్టాలా అని మనం ప్లాన్ చేస్తుంటే మనల్నే గదిని అలంకరించమందేంటి? దొంగ చేతికి తాళాలిచ్చినట్టు. దొంగ అని తెలిసి తాళాలిస్తే దోచుకోవడానికి భయపడతాడత్తయ్యా. కానీ ఇక్కడ మనం దొంగలమని తెలియదు కదా, ఏమైనా చెయ్యొచ్చు. ఇంతకీ ఏం చేయబోతున్నా? చెప్పడం ఎందుకు, చూద్దురుగా. పదండి. ఏయ్, ఏమీ లేని ఇళ్లల్లో ఎగుడు దిగుడులుంటాయి. మీ ఉన్నవాళ్ల ఇళ్లల్లాగా నునుపుగా ఉండవు. కాస్త చూసుకొని అడుగులు వేయండి.
ఇవి తీసుకెళ్ళి మీ చెల్లెలి శోభనం గది రెడీ చెయ్యి. నేనా? లేదు, ఆర్ట్ డైరెక్టర్ని పిలిచి సెట్ వేయిస్తాం. లేకపోతే నేనా అంట. నీ చెల్లెలి శోభనం గదని అలంకరించాల్సిన అవసరం నాకేంటి? తీసుకో, ఇటివ్వత్తయ్యా. వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? నన్ను అడుగుతావేంటక్క? నువ్వు నోరు విప్పినా నన్ను నోరు విప్పించున్నా ఈ పాటికి నిన్ను అలంకరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు అలంకరించాల్సి వస్తుంది. ఆ రామయ్య ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో అది చూద్దాం. తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏదో రాముల వారికి సీతమ్మ వారికి అలంకరించమంటే అలంకరించేవాణ్ణి గాని ఈ అలంకారాలు నా వల్ల కాదక్కా. నువ్వేం అలంకరించనక్కర్లేదు. అది ఆయన గది కదా. అనుకోకుండా ఆయన వస్తే దొరికిపోతాను. అందుకే నువ్వు బయట కాపలాగా ఉండు, నేను లోపల అలంకరిస్తాను. సరే, రా. దానికి అప్పగించావేంటి ఊర్మిళ? లేకపోతే శోభనం గదిని అలంకరించి వాళ్ళు పిల్లల్ని కంటే ఎత్తుకొని తిరుగుతాననుకున్నావా? అంటే శోభనం గదిని అలంకరించినట్టే అలంకరిస్తూ చెడగొట్టడానికి అక్కడే ఏదైనా ప్లాన్ చేస్తావనుకున్నా. గదిలో లైట్ వెలగాలంటే స్విచ్ లోపలే ఉండక్కర్లేదత్తయ్యా, బయట కూడా ఆన్ చేయొచ్చు. ఇక్కడ చిటికేస్తే అక్కడ శోభనం ఆగిపోయే ప్లాన్ చెప్తాను. పదండి. తమ్ముడు, జాగ్రత్తగా చూస్తుండు. ఆయన వస్తే మాత్రం చెప్పాలి. అలాగే అక్క, నేను చూసుకుంటా కదా, నువ్వు లోపలికెళ్ళు.
కరుణించావు. నా గుండెల మీద ఆయన చిరునామాని నిలిపావు. కానీ మా ఇద్దరి మధ్య దూరాన్ని మాత్రం ఎందుకు మిగిల్చావు రామయ్య? ఏమైంది నాకు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఇది నా చెల్లెలి జీవితం. ఇలా ఆలోచించడం తప్పు. వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి. ఫోన్ నా ఫోన్ ఎక్కడ మర్చిపోయాను? రూమ్లోనే ఉందనుకుంటా. అమ్మో, బావగారు వస్తున్నారు. అక్కకి చెప్పాలి. నేనెందుకు చెప్పాలి? నిజం ఎవ్వరికి చెప్పొద్దని ఒట్టేయించుకుంది గాని మధ్యలో తప్పుకోద్దని ఒట్టేయించుకోలేదు కదా. క్షమించక్క. నువ్వు పార్వతి వినాయకుణ్ణి కాపలా పెట్టినట్టు నన్ను కాపలా పెట్టినా ఆత్మలింగాన్ని నేలన వదిలేసిన వినాయకుళ్ళా వదిలేసి వెళ్తున్నా. అంతా నీ మంచి కోసమే. తమ్ముడు,